ప్రైజ్ ద లార్డ్. చిన్న బాలుడు ప్రపంచం చేత ఆకర్షింపబడుతూ ఉన్నాడు. ఆ బాలుడి పేరు సుబర్నో ఐజక్ బరీ. వాళ్ళ తల్లిదండ్రులు యాక్చువల్లీ బంగ్లాదేశ్ వాళ్ళు, కానీ వారు న్యూయార్క్కి వలస వచ్చేసారట. ఆ భార్య భర్తలు ఇద్దరికీ కూడా ఇద్దరు బిడ్డలు. తండ్రి పేరు రషీద్, తల్లి పేరు షాహిదా. భార్య భర్తలు ఇద్దరిని దేవుడు ప్రేమించి ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు. ఇద్దరు మగ బిడ్డలు. రెండో బిడ్డ, మొదటి బిడ్డ ఉన్నాడు, రెండో బిడ్డ సుబర్నో ఐజక్ బరీ. సో ఈ చిన్న బిడ్డను దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలో తన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టి ఉన్నాడు. 6 నెలల వయసులోనే తను పెద్ద పెద్ద సెంటెన్స్ మాట్లాడడం మొదలుపెట్టాడంట. ఇంకా అక్కడి నుంచి తనవన్నీ కూడా తను చేస్తున్న పనులన్నీ కూడా చాలా విపరీతమైన జ్ఞానంతో ఉండి ఉన్నవి. తను సమస్య పరిష్కారాన్ని చాలా సామర్థ్యంతో తను పరిష్కరించడాన్ని తల్లిదండ్రులు చూచి, తల్లిదండ్రులు ప్రతి దాన్ని కూడా వారు రికార్డ్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతూ ఉండేవారట. అప్పుడు సోషల్ మీడియాలోను చూసి అక్కడ న్యూయార్క్ టీవీ ఛానల్ వాళ్ళు, అలాగే నెట్వర్క్ వాళ్ళు, అలానే మిగిలిన కాలేజెస్ వాళ్ళు కూడా అన్నీ కూడా సమస్యను పరిష్కారం చేయగలిగిన ఆ సామర్థ్యతను అంతటిని కూడా వారు గుర్తించి ఉన్నారు. 2 సంవత్సరాల వయసులోనే న్యూయార్క్ సిటీలో నవంబర్ 3, 2014లో మడ్గర్ ఎవస్ కాలేజ్ ప్రెసిడెంటు ఆ చిన్నవాణిని ఇంటర్వ్యూ చేశారంట. ఐజక్ని ఇంటర్వ్యూ చేశారంట. ఐజక్ యొక్క సమస్య పరిష్కార సామర్థ్యాన్ని చూచినప్పుడు ఆ యొక్క కాలేజ్ వాళ్ళు మాత్రమే కాదు కానీ వాయిస్ ఆఫ్ అమెరికా వారు కూడా ఆకర్షింపబడ్డారు తన యొక్క ఆ ప్రత్యేకమైన తనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని చూచి. అసలు వాయిస్ ఆఫ్ అమెరికా అనేది 1942లో స్టార్ట్ చేశారు. ఇంతవరకు కూడా చిన్నపిల్లల్ని ఇంటర్వ్యూ చేయలేదట. అలాంటిది సుబర్నో ఐజక్ బరీని వారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో 2016లో అక్కడ అప్పటికి 2 సంవత్సరాల వయసులో తనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అలాగే ఐజక్కి 4వ సంవత్సరం వచ్చినప్పుడు న్యూయార్క్ సిటీ కాలేజ్ ప్రెసిడెంట్ డాక్టర్ లీసా తనకున్న మ్యాథ్స్లో తనకున్న జ్ఞానం, సైన్స్లో తనకున్న జ్ఞానాన్ని, తన వరుస పరీక్షలన్నిటిలో కూడా తను సాధించిన విజయాలన్నిటినీ కూడా చూసినప్పుడు ఆ యొక్క డాక్టర్ లీసా తనకు ఒక పేరు పెట్టారంట. ఏమరంటే మన కాలపు ఐన్స్టీన్. మన కాలపు ఐన్స్టీన్ అని ఆ యొక్క ఐజక్కి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇంకా 2016లోనే బరాక్ ఒబామా తనకి చక్కని గుర్తింపునిచ్చారంట ఐజక్కి. అలాగే 2018లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ నుంచి ఒక లెటర్ తనకి రావడం జరిగింది. అలాగే 2018లో ఐజక్ ఉగ్రవాద వ్యతిరేక ప్రచారాన్ని గురించి చూసి తను కూడా ఒక బుక్ రాశాడంట. ది లవ్ అనే బుక్ని తను రాస్తే అది ఇప్పుడు ప్రపంచమంతా కూడా బెస్ట్ సెల్లర్గా అనేక మంది దాన్ని కొనుక్కుంటూ ఉన్నారంట. చాలామంది ఇప్పటికే కొనుక్కున్నారంట. సరే, ఇక నేను చాలా చక్కగా ఈ బుక్స్ రాయడం, అంతర్జాతీయంగా ఈ బుక్ చాలా విరివిగా అమ్మబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సుబర్నో ఐజక్ బరీకి ఒక మంచి అవార్డు ఒకటి వచ్చింది. అదేంటంటే గ్లోబల్ చైల్డ్ ప్రొడిగి. అంటే గ్లోబల్లోనే అత్యంత శ్రేష్టమైన వ్యక్తి అనే తనకు ఒక అవార్డు రావడం జరిగింది. అది కూడా ఎవరిచ్చారు అంటే నోబెల్ గ్రహీత అనుశ్రీ లోకూర్ అనే ఆయన తనకి ఆ యొక్క అవార్డును ఇవ్వడం జరిగింది. ఇంత చిన్న వయసులో ఎంత ఘనమైన కార్యాలు, ఎంత గొప్ప అతీతమైన జ్ఞానం దేవుడు తనకు అనుగ్రహించాడు కదా. తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తూ ఉంటారు, తన అన్న ఎంత సంతోషిస్తూ ఉన్నారు.
తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, అన్న యొక్క ప్రోత్సాహం తనకు చాలా ఉంది. నేను చెప్పినవి తన గురించి చాలా తక్కువ చెప్పాను, కానీ ఆ బాబు గురించి, ఐజాక్ గురించి, ఐజాక్ వచ్చిన అవార్డ్స్, గుర్తింపులు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నవి. అయితే ఐజాక్ అంత చిన్న వయసులో గ్లోబల్ చైల్డ్ ఒడిగిగా అతి చిన్న వయసులో నిర్దిష్ట రంగములో ఉన్నతమైన స్థాయిలో నైపుణ్యతను, జ్ఞానాన్ని, అలాగే మరి సృజనాత్మకతను తను ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు అంత గొప్ప పేరు తనకు వచ్చింది. ప్రపంచం యొక్క కనుదృష్టి తన మీద పడేటట్టుగా గొప్ప గొప్ప వారు, పెద్ద పెద్ద తెలివైన వారు, జ్ఞానవంతులు, మరి సైంటిస్టులు కూడా తన గురించి తెలుసుకుంటూ ఉన్నారు. తన గురించి వారు మరి ఒక సంతోషాన్ని కలిగి ఉన్నారు. మరి ఇంత గొప్ప సంతోషం మరి దేవుడు ఐజాక్కి దేవుడు అనుగ్రహించినప్పుడు మరి మన బిడ్డలకు దేవుడు ఎందుకు ఇవ్వడు? సో మన బిడ్డలు కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో బిడ్డలు కూడా నిర్దిష్ట రంగంలో ఉన్నత స్థాయిలో వారి యొక్క నైపుణ్యతను, వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క సృజనాత్మక శక్తిని ప్రదర్శించే వారిగా, అంటే అది చేయగలిగిన సామర్థ్యత, సమస్య పరిష్కార సామర్థ్యత కలిగిన వారిగా ఐజాక్ను దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. సో మన బిడ్డలు కూడా అట్టి రీతిగా పెరగాలని, ఐజాక్ను ఒక మోడల్గా మన బిడ్డలు, తల్లిదండ్రులమైన మనము, అలాగే బిడ్డలు కూడా అది మోడల్గా ఐజాక్ని తీసుకుని అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో నైపుణ్యాన్ని చూపిస్తూ, జ్ఞానాన్ని కలిగి ఉండి, మరి మంచి సామర్థ్యత, సృజనాత్మక శక్తిని కలిగి ఉండి మన యొక్క కుటుంబాలకు, మన ప్రాంతానికి, మన యొక్క రాష్ట్రానికి, మన యొక్క దేశానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలని నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మీరు కూడా ఆ విధంగా అటువంటి జ్ఞానం కలిగిన వారిగా, చిన్న వయసులోనే జ్ఞానం కలిగిన వారిగా ఉండునట్లుగా దేవుని కృపను మీరు పొందుకోవాలని మీకోసం మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను సుబర్ణో ఐజాక్ బరిని మీ ముందు ఉంచి ఉన్నాను. మీరు అనేక మంది వింటూ ఉన్నారు, తల్లిదండ్రులు, అలాగే బిడ్డలు కూడా మీరు వింటూ ఉన్నారు. సో నేను ఎందుకు కాకూడదు? తండ్రి నాకు కూడా అటువంటి జ్ఞానం ఇవ్వండి అని చెప్పి దేవుని అడగండి, దేవుని తప్పగా మీకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క తల్లిదండ్రులని మరి ఎంతో కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాం. దేవుడు వారిని ఇంకా ఇంకా అధికంగా ఆశీర్వదించాలని, అలాగే వాళ్ళ బ్రదర్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని, వాళ్ళకి ఇవ్వబడిన ప్రతి విషయంలో దేవుడు ఐజాక్ అనుగ్రహించిన ఆధిక్యతలన్నిటిని బట్టి తల్లిదండ్రులకు, ఆ దేశానికి, ఆ ప్రజలకు, బంధువులకు ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు. సో అటువంటి గొప్ప ఘనత, గౌరవము ఐజాక్ కలిగినట్లుగానే మన బిడ్డలకు కూడా కలగాలని నేను కోరుతూ చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మ యెహోవా, సుబర్ణో ఐజాక్ బరిని మీరు ఆశీర్వదించి ఉన్నారు. వారి యొక్క పేరెంట్స్ని మీరు ఆశీర్వదించున్నారు, వారి బ్రదర్ని మీరు ఆశీర్వదించి ఉన్నారు. నిర్దిష్ట రంగంలో ప్రభువా, జ్ఞానంతోనూ ప్రభువా, సృజనాత్మకతోనూ అత్యధికమైన స్థాయిలో నాయనా నీ కుమారుని మీరు నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. 7 సంవత్సరాల వయసుకే తను ఒక గొప్ప ప్రొఫెసర్గా ఉండడానికి నాయన, మరి 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలని, 17 ఇయర్స్ వచ్చేసరికి తను పిహెచ్డి చేయాలని ఆ బిడ్డడు ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. నాయన, తను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన మీకు ఐజాక్ని అప్పగిస్తూ ఉన్నాం. మీ కార్యాలు జరిగించండి. అలాగే ఈ మాటలు వింటున్న ప్రభువా, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, తల్లిదండ్రులు ప్రోత్సహించబడి దేవా మీరిచ్చే గొప్ప జ్ఞానముతో వారు నింపబడినట్లుగా ఉన్నతమైన స్థాయిలో వారి నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని, సృజనాత్మక శక్తిని నాయన అన్నిటినీ చేయగలిగిన సామర్థ్యతను మీరు మా చిన్ని బిడ్డలకు, మా యవన బిడ్డలకు, ప్రోత్సహించే తల్లిదండ్రులకు మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ
యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.